అందరికీ నమస్కారం. నిజంగా ఇంతమంది తెలుగు వాళ్ళు ఒక ఫారిన్ కంట్రీలో అందరూ కలిసి మమ్మల్ని ఇన్వైట్ చేసి మన కల్చర్ని టుగెదర్గా పెట్టి అది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ చేసిన ఎఫర్ట్ పెడుతున్న ప్రతి ఒక్క తెలుగు వారికి సభ్య సమాజానికి ఎక్స్ట్రాడినరీ మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ నైస్ టు సీ ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఎఫర్ట్ పెట్టి వచ్చారు. నాకు తెలుస్తుంది మీ లైఫ్ స్టైల్ మీ ఎలా ఉంటుందో నాకు కొంత ఐడియా ఉంది. సో మీ టైం నుంచి యూ కమ్ అవుట్ అండ్ మీ పిల్లల గురించి మీ ఫ్యూచర్ గురించి తెలుగు గురించి మీరు ఎఫర్ట్ పెట్టినందుకు నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా సినిమాకి వస్తే నాన్న చెప్తాను. నాన్న ఒక్క నిమిషం. ఏంటమ్మా నాన్న ఏం లేదమ్మా, ఇక్కడ నేర్స్కి వచ్చాం. మా నాన్నగారు మీ అమ్మగారు హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్. ఆత్మ కార్డ్ నెంబర్ చెప్పలేదా సార్? And one of the most memorable character and one of the greatest chemistries I've ever had. Chemistry అంటే పూజ అనుకుంటున్నారేమో, కాదు, with Subbaraju. Thank you Subbaraju. It's one of the most memorable characters I've ever done. Of course, I have to also tell about my actress Pooja. Undoubtedly one of the best chemistries I've ever had on screen. Thank you so much for complimenting Pooja. అందరూ మీ పేరు చాలా బాగుంటుంది, మీ పేరు చాలా బాగుంటుంది అంటే అనేవాడు కాదు. బేసిక్లీ ఆ అమ్మాయి బాగుంటుంది. ఆ అమ్మాయి పక్కన నేను నుంచుంటే వాళ్ళు నేను బాగున్నాను. నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. నేను జస్ట్ బేసిక్ కొంచెం యావరేజ్ లుకింగ్ అంటే నాకు బాగా తెలుసు. అండ్ హరిశంకర్ గారు అంటున్నారు, లేదు సార్ మీకు కొంత గర్ల్స్ ఫాలోయింగ్ అదంటే నేనైతే నమ్మను సార్. ఈ జన్మకి అదైతే నేను నమ్మను. అండ్ దిస్ ఫిలిం, I started my life with this with the film called Gangotri, but my career took a skyrocket with the film Arya. అది నేను దిల్ రాజు గారి బ్యానర్లో చేశాను. It was our second film and then I did my 6th film for him, and అనుకోకుండా ఆయన బ్యానర్లో 25th film, which is a very landmark film, is DJ. So I'm very glad that I did this film in his banner for this 25th film. So thank you very much. అండ్ అందరి గురించి చెప్పాను. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డైరెక్టర్ హరిశంకర్ గారు. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా సార్? సినిమాని పెద్ద హిట్ చేసిన అందరికి థ్యాంక్స్ చెప్పాను. ఆయన కనపడించే అంత మంచిది కాదు, అంటే మాటలు చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు, కానీ ఈజ్ వెరీ వెరీ విటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే జనరల్ ఏంటంటే ఒక సినిమా షూట్ చేసేప్పుడు ఆ షూటింగ్ డేస్ ఎంజాయ్ చేయడం వేరు, సినిమా రిజల్ట్ ఎంజాయ్ చేయడం వేరు. నేను ఈ సినిమా షూటింగ్ డేస్ ఎంజాయ్ చేశాను, సినిమా రిజల్ట్ కూడా ఎంజాయ్ చేశాను. సో నాకు అంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ హరిశంకర్ గారు వెరీ మచ్. అండ్ కమింగ్ టు నేను ఇంత దూరం వచ్చింది యాక్చువల్లీ నన్ను ఇలాగా ఈ గ్యాదరింగ్ ఉంది, ఇలాగా డాన్స్ ఉంది, మీరు రావాలి అని అడిగినప్పుడు ఐ హ్యాడ్ ఓన్లీ 2 things ఆన్ మై మైండ్. అందరూ అనుకుంటారు మూవీ టైంలో వచ్చారు కాబట్టి మూవీ ప్రమోషన్కి వచ్చారు. యాక్చువల్లీ మూవీ ప్రమోషన్ ఇస్ వెరీ సెకండరీ రీజన్ ఫర్ మీ టు బీ హియర్. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ రీజన్ ఫర్ మీ టు బీ హియర్ ఈస్ టు షేర్ సర్టన్ థింగ్స్ అనమాట. యాజ్ ఫిల్మ్ మేకర్స్ వాట్ వీ హ్యావ్, వాట్ వీ వాంటెడ్ టు రిక్వెస్ట్ ద ఎంటైర్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. మెయిన్ థింగ్ ఏంటంటే మేము చాలా కష్టపడి, మేమనే కాదు, మేమంటే ఐమ్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్ బట్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ద హోల్ తెలుగు ఫిల్మ్ ఫెటర్నిటీ. ఐమ్ హియర్ టు రిప్రజెంట్ ద హోల్ ఫిల్మ్ ఫెటర్నిటీ. మేమందరూ కలిసి చాలా కష్టపడి సినిమా తీస్తాం. వీ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్ విత్ ద బెస్ట్ క్వాలిటీ. మీకు వచ్చే సౌండ్, మీకు వచ్చే లైట్, మీకు వచ్చే పిక్చర్ గురించి మేము చాలా ఎఫర్ట్ పెడతాం. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే there's a lot of piracy that's happening online, there's a lot of piracy that comes out and it spoils the spirits of the film, it spoils the budgets of our film, especially overseas budgets. And I request everybody, do not encourage piracy. మీకు నచ్చితే ఒక సినిమా ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, ఆడియో చూడండి. మీకు నచ్చితే వెళ్ళి సినిమా టేక్ ఎ ఛాన్స్ అండ్ గో సీ ద ఫిలిం. మీకు నచ్చకపోతే 2-3 months తర్వాత సినిమా టీవీలో వస్తుంది, లేదంటే ఏదైనా యాప్స్లో వస్తుంది. యూ ప్లీజ్ వాచ్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్. వాచ్ ఇట్ లీగల్లీ.
డబ్బులు కట్టి మీరు లీగల్గానే చూడండి, లేదంటే ఒక 3-4 months తర్వాత లీగల్గా ఇట్ ఈస్ అవైలబుల్, వాచ్ ఇట్. బట్ ఎటు అక్కడ మధ్యలో ఇల్లీగల్గా ప్లీజ్ కైండ్లీ డూ నాట్ డూ దట్. ఇట్ ఈస్ హైలీ డిస్కరేజింగ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ యాజ్ అ moral ఆల్సో. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఎంటైర్ కమ్యూనిటీ టు డూ నాట్ ఎంకరేజ్ piracy. థ్యాంక్ యూ. And one of the most one of the things that I wanted to request you is that మేము సినిమా చేసేప్పుడు మేము చేసేది a larger audience. We do a film for a larger audience. మీకు సినిమా నచ్చితే we are very glad. కానీ we do not like your mind to be influenced by any of the reviews that you read. I know మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళి ఇంత ట్రావెల్ చేసి అంత ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా చూడాలా లేదనే డైలమాలో మీరు ఉంటారు. బట్ మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ ఇస్ దట్ ప్లీజ్ డు నాట్, అది ఎంత బాగున్నా ఒక సినిమాకు ఒక రివ్యూ ఎంత బాగా ఇచ్చినా ఎంత తక్కువ ఇచ్చినా యూ ప్లీజ్ హ్యావ్ యువర్ ఓన్ టేక్. ఎందుకంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మీకు నచ్చిన షర్ట్ మీ వైఫ్ నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన ఒక ఆబ్జెక్ట్ మీ డాటర్ నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన ఒక విషయం పక్కన వాళ్ళకి నచ్చదు. అలాంటిది మీకు సినిమా ఎలాంటి సినిమా నచ్చుతుందని ఎవరు కూడా ఎలా డిసైడ్ చేయగలరు? సో మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ ఇస్ యూ సీ ద ఫిలిం, యూ జడ్జ్ ద ఫిలిం, యూ రివ్యూ ద ఫిలిం విత్ యువర్ ఓన్ క్లీన్ ఓన్ మైండ్. దట్స్ మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్. మే సినిమా మీకు నచ్చకపోతే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ మీరు ఎవడో ఒక ఇంటలెక్చువల్, డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఈవెన్ ద రివ్యూ రైటర్ బికాస్ దట్ ఈస్ ఆల్సో అ సింగిల్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళు చూస్తారు. ఒక ఇంటలెక్చువల్ పర్సన్ తను చూసి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన సినిమా రాస్తున్నాడు. ఆ రివ్యూ మీరు ఫాలో అవుతాయండి, మీరు ఇంకోలాగా ఆలోచిస్తారు. ఎవ్రీబడి ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. మీరు ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా ఉండొచ్చు, కానీ మీకు నచ్చిన ఒక మూమెంట్ ఉండొచ్చు అందులో. లేకపోతే ఎవరో ఉండొచ్చు, సినిమా బాగాలేదని అనొచ్చు, మీలోంచి అందులోంచి ఒక టేక్ ఆఫ్ ఉండొచ్చు. The film is about how you feel about the film. It's not about how the other man feels about the film and how they direct you how to feel about the film. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదని తిట్టుకోండి, మీకు అధికారం ఉంది. యూ పేడ్ ద మనీ, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. సో దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఎందుకంటే యాజ్ అ బిగ్ ఫిలిం రియలీ ఓవర్సీస్లో రివ్యూస్ అనేది luckily for a big film it's not a very huge impact, at the most maximum 5% at the most. But when it comes to small films, it's a very very huge impact on their revenues. It's a 20-30%. నిజంగా చాలా బాగున్న సినిమాలు కూడా చాలా మిస్ అయిపోతున్నారు. మీరు నన్ను నమ్మండి, ఇదేదో నా సినిమా గురించి నేను చెప్పట్లేదు. చాలా చిన్న చిన్న మంచి సినిమాలు ఉన్నాయి, మీరు మిస్ అయిపోతారు నా ఫీలింగ్ ఉంది. సో ప్లీజ్ మీకు ట్రైలర్ నచ్చితే, టీజర్ నచ్చితే, ఆ సినిమా గురించి మీకు ఒక మంచి వైబ్ వస్తే యూ గో వాచ్ ఇట్. మీరు ఓడిపోయిన మీ ఫెయిల్యూర్లో కూడా మీకు ఒక మీ సొంత డెసిషన్ ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్. ఇంకెంతకంటే నాకు ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గమ్మనుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు చెప్తుంటే నడిమిట్లా అవలేకుండా చూసేస్తాను. అది డీసే కదా, మళ్ళీ ఒక్కసారి మా దువ్వాడ జగన్నాథన్ లాగా కూడా మాట్లాడాలి. అక్కడ ఎవరో ఒక అమ్మాయిని మీకు ఐ లవ్ యూ చెప్పారు. సో దీన్ని మీరు డీజేకి అప్లై చేసుకుంటే ఏమంటారు? ఐ లవ్ యూ చెప్పేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ చెప్తామని రచ్చ రచ్చస్య రస్యో రక్షోభ్య అదనమాట. మొత్తానికి సూపర్.